ఏ హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేమ్ ఈ సన్నీ టాకీస్. ఈరోజు స్పెషల్ ఏందో మీకు తెలిసి, ఈరోజు ఇట్స్ మై బర్త్డే. ఈరోజు మా ఫ్రెండ్స్ సడన్గా వైజాగ్ కాలనీకి ప్లాన్ చేశారు అనమాట. అందరం వైజాగ్ కాలనీకి వెళ్తున్నాం. అయితే కార్ అయితే వచ్చేసింది. మా ఫ్రెండ్స్ వెయిటింగ్ నా కోసమే. థ్యాంక్ యూ బ్రో అన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు, కార్ కానీ వెయిటింగ్. మొత్తం వైజాగ్ కాలనీకి వెళ్ళిపోయినాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా, ఓకేనా? ఈ కార్లో దగ్గర 8 మెంబర్స్ పోతున్నాం, 8 మంది. హాయ్ ఫ్రెండ్స్. నా మీద బుడ్డి బాబు కూర్చున్నట్టు కూర్చుంది. ఏం చేసేది, డైరెక్ట్ మనం వైజాగ్ కాలనీ పోయినాక మాట్లాడుకుందాం. ఫ్యూయల్ అయితే కొట్టించుకున్నాం, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా చక్కగా వైజాగ్ కాలనీకి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా 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 లేట్ అయిపోయింది. దేవరకొండకి అయితే వచ్చేసినాం. మనం ఇంకా అరౌండ్ 7కి వెళ్ళి వైజాగ్ కాలనీకి ఇంకొక 20 km వస్తుంది. 20 km అంటే ఒక 30 మినిట్స్ వెళ్ళిపోతాము. ఇప్పుడు ఉండొచ్చు, ఇంకొక అరౌండ్ 20 మినిట్స్లో వెళ్ళిపోతాం. అంతేనా? 10 మినిట్స్ వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇంకొక 5 or 10 మినిట్స్లో మనం స్పాట్కి వెళ్ళిపోతాం. వాటికి వెళ్ళిపోగానే చూపిస్తాం మీకు. 2000 years. హలో గాయస్, మనం అయితే ఆల్మోస్ట్ వైజాగ్ కాలనీకి అయితే వచ్చేసినాం. ఇంకొక అరౌండ్ ఒక 5 మినిట్స్ ట్రావెలింగ్ చేస్తే మనం మెయిన్ స్పాట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ దేనికి ఆపినామంటే మా ఫ్రెండ్స్కి చేపలు కావాలంట. చేపలు మాట్లాడనిక అక్కడ ఇప్పుడు చేపలు అమ్ముతుంటే అక్కడ మాట్లాడనికన్నా ఆపుండే. అటు కాక ఇక్కడ లొకేషన్ కానీ బాగుంది కదా అన్నట్టు, దిస్ ఈజ్ ద లొకేషన్. ఒకవేళ మనం ఫుడ్ అరేంజ్ చేసుకుంటే ఇళ్ళనే తింటాం అనమాట. ఇట్లా బోటింగ్కి వెళ్ళుంటే మెయిన్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ కానీ ఫిష్ తీసుకుంటారంట. ఇక్కడ బాగాలే అంట ఫిష్, ముందర తీసుకుంటారంట. వెళ్ళిపోదాం. A few moments later. వైజాగ్ కాలనీ దగ్గరికి అయితే వచ్చేసినాం. కాకపోతే మా దరిద్రం ఏంటంటే, మేము అక్కడ ముందర ఎల్లాక లొకేషన్ దగ్గర ఆగినప్పుడు ఒక బోటింగ్ మ్యాన్ అడిగితే బోటింగ్ లేదని చెప్పారు. నిన్న ఒక అబ్బాయి వాడు చనిపోయిండు, బోటింగ్ లేదు, బోటింగ్ క్యాన్సిల్ చేసిరని చెప్పారు. వీడికి వచ్చి చూసి ఇక్కడ అక్కడ బోట్ ఎక్కుతారు. మేమేమో బోటింగ్ ఎట్లా లేదు కదా అని చెప్పి మేము ఫిష్ ఎక్కువ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? అట్లా ఒకవేళ బోటింగ్ కంపల్సరీగా యాక్చువల్గా ఇన్ని బోట్స్ ఉన్నాయి కదా, ఇలా 3 బోట్సే అలో ఉన్నాయంట వాటర్లోకి వెళ్ళనీకి. ఒకవేళ వాళ్ళు మనకి వెళ్ళనీకి ఒకవేళ వస్తా అని చెప్తే మన బడ్జెట్కి పక్కా కంపల్సరీ ఎక్కేసి బోటింగ్ అయితే చేద్దాం. కంపల్సరీ అయితే ఎక్కుదాం బోటింగ్ అయితే అలా ఉంటే మాత్రం మనకి. చూడండి వాళ్ళు బోటింగ్ వెళ్తున్నారు, ఇంతమంది వెయిట్ చేస్తారు బోటింగ్ కోసం. ఇంతమంది యాక్చువల్ 3 బోట్సే ఉన్నాయంట. ఇంకో బోట్ అవుతున్నారు, ట్రిప్ అయితే వేసి ఆ బోట్ రాగానే మనం వెళ్ళడానికి ట్రై చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ గొడవ అవుతుంది అనమాట. బోటింగ్ లోపల పర్మిషన్ లేదంటే లోపలికి ఎందుకు పంపుతారు బోట్నని వీళ్ళు గొడవ పెట్టుకుంటారు. దానివల్ల డిస్కషన్ అవుతుంది. కంపల్సరీ మనకు ఒకవేళ బోటింగ్ పర్మిషన్ ఉంటే అయితే కంపల్సరీ మనం బోట్ ఎక్కుదాం. మా ఫ్రెండ్స్ హలో ఓకే వచ్చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ ఇప్పుడు మా ఫిష్ ఎల్లాక ఆర్డర్ ఇచ్చినాం కదా, ఆ ఫిష్ దగ్గరికి వెళ్దాం. పోయి ఆ ఫిష్ తీసుకొని వద్దాం. బోటింగ్ నాకు తెలిసి మ్యాక్సిమం బోటింగ్ ఉండదు ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే.
పోలీసులు వచ్చారు అటుగాక. చూద్దాం. ఏ సీ దిస్ గాయ్ నెంబర్ 1 బుల్షిట్ గాయ్. బోటింగ్ అయితే లేదు. యూజువల్లీ ఇంత దూరం వచ్చి బోటింగ్ చేయనందుకు ఇట్లా అవుతుంది. ఇంకేం చేయలేము. ఫిష్ తీసుకున్నాం కదా, అది ఫ్రై చేయించి రైస్ వండించుకొని ఇవి మనం ఒక స్పాట్ ఉందో ఆ స్పాట్ దగ్గర తీసుకుపోయి అక్కడ తినాలన్నమాట. అట్లా కాకపోతే మేము బోటింగ్ ఉందేమో బోటింగ్లో తిందాం అనుకున్నాం మంచిగా అన్నీ చేయించుకొని. కాకపోతే అవి బోటింగ్ క్యాన్సిల్ కావడం వల్ల ఇంకా ఒక పక్కన ఒక బోట్ మాట్లాడుకొని జస్ట్ ఆగిన బోటు మాట్లాడుకొని వాళ్ళకి ఎంతో అంత చల్లని కూర్చొని తింటాం. అట్లీస్ట్ ముందర ఇంకొకటి స్పాట్ ఉందంట, ఆ స్పాట్ దగ్గరికి అక్కడ చూసుకుంటాం. యాక్చువల్గా మనము బోటింగ్ క్యాన్సిల్ కావడానికి కారణం ఒక అబ్బాయి చనిపోయినని చెప్పినాం కదా. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడనే ఉంది. యాక్చువల్గా అది దొరికినట్టుంది బాడీ. చూద్దాం, ఆడికి వెళ్తున్నాం. మొత్తం రెస్క్యూ టీం వచ్చింది. అరౌండ్ ఒక 2000 పోలీసులు దాకా వచ్చారంట. రెస్క్యూ టీం లోపలికి వెళ్ళడానికి హెయిర్ బెలూన్స్ నింపుతారు అనమాట. పోలీసులు అయితే వీడియో తీయనిస్తలేరు, అందుకే ఇంకా వెళ్తున్నాం మనం. మా ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మకి చేపల బిజినెస్ ఉంది. ఇక్కడ ఒట్టి చేపలు అమ్ముతారు అనమాట. నేను పని చేపలు తీసుకెళ్ళామని వచ్చినాం. చేపలు తీసుకొని వెళ్ళాడు. ఇక్కడే అనమాట ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మ చేపలు తీసుకుంటున్నాం. ఇదే అనమాట ఒట్టి చేపల మార్కెట్. యాక్చువల్గా రెస్క్యూ టీం మొత్తం ఇప్పటికే ఆడొక రెస్క్యూ టీం ఉంది, ఇంకా 2 రెస్క్యూ టీం వేస్తారు. అక్కడ బాడీ దొరకలే అంట. రెండు బోట్లు వేయించిన అయినా బాడీ దొరకలే అంట. వాళ్ళు చనిపోయి అలబాలు ఆలుంటే ఈయనకి వచ్చినందుకు బోటింగ్ దొరకనందుకు రేజ్ వచ్చినా అయిపోతుండేగా అంటుండు. మనం వచ్చినప్పుడు చావాలా రేజ్ వచ్చినా అయిపోతుండేగా అంటుండు. వాళ్ళేమో అలబాలు ఆలు పోయేస్తారు. అరే మనం వచ్చినప్పుడు చచ్చిపోవాలి, రేజ్ వస్తే ఏమైంది రా అంటుండు. ఇలాంటి అదే నీకు ఏం చెప్తా చెప్పు, మనం చెప్పు. ఎందుకంటే నీకు వేస్ట్ బతుకు, ఎందుకంటే బతుకు. ఫిష్ అయితే ఉంటురు. టూ బి ఆనెస్ట్గా మార్నింగ్కి వెళ్ళి తినలేదు అన్నాం ఇంతవరకు. మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చినాం. వానికి ఫిష్ ఇచ్చి కానీ 1 అవర్ అవుతుంది, ఇంకా 1 అవర్ ఆగాలంటారు. చూపిస్తాం మీకు. మా ఫ్రెండ్స్ ఏమి ఇక్కడ పోయాలుగుతారు. ఒక ఆయన ఇక్కడ వండుకోరు. మా డిసప్పాయింట్ ఏంటంటే మెయిన్లీ మేము బోట్ ఎక్కువ అనుకుంది, బోట్ డిసప్పాయింట్ అయింది. బోట్ డిసప్పాయింట్ కావడం వల్ల మా ఫ్రెండ్స్ అని డిసప్పాయింట్ అయిపోయారు. మొత్తం అయిపోయిందా అంటే ఇంకెంత టైం పడుతుంది? ఇంకా 1 అవర్ పడుతుందా? 2.5 అర్ధగంట, ఇంకా అర్ధగంట పడుతుందంట. ఏం లేదు అలాది. ఇప్పుడు డిమాండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ సరౌండింగ్లో షాప్స్ లేవు, అక్కడ లోపలికి షాప్స్ ఉంటాయి. లోపలికి ఏమో అలో చేస్తలేదు పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఒకటే షాప్ లేదు, ఇంకా ఒకటే షాపు. ఆ డిమాండ్ నడుస్తుంది అన్నమాట. అసలు చూడు ఎక్కడ బోట్స్ అక్కడనే అయిపోయినాయి, ఎక్కడ బోట్స్ అక్కడనే మొత్తం బోట్స్ అని ఆపేసారు. ఇప్పుడు ఆ డిమాండ్ కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ మీద మనం ఏం అనలేం. అట్లా ఇంకా ఏం లేదు, ఇంకా ఏది అయ్యింది అయిపోయిన దానికి మనం ఇంకా ఆలోచించి వేస్ట్. కానీ మా ఫ్రెండ్స్ కోసం పోగొట్టుందా తిరిగేషన్ వద్దాం పా అని చెప్తారు. అట్లీస్ట్ తిరిగేషన్ వస్తాం, ఇంకా ఏం చేయలేము. టు బి ఆనెస్ట్ ఫ్రెండ్స్, ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. మార్నింగ్కి వెళ్ళి నేను నమ్ముతారో నమ్మరో కానీ మార్నింగ్ అని కొంచెమే తిన్నా. అది 2 ఇడ్లీలే ఏమో తిన్నా అంతే. ఇప్పటిదాకా అరౌండ్ 5 అవుతుంది. చేసినామంటే పోయి మనం ఎక్కించుకొని పోయేసరికి మనకి ఆడ ఫుడ్ రెడీ అవుతుంది. పోయి మంచిగా కట్టు నిండుగా తినేసి
మంచిగా జాలీగా వెళ్ళిపోయినాం అనుకో, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఇంటికాడ ఇంకో ప్రోగ్రామ్ ఉంది అట్లా. చూద్దాం, మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళి చేసినాం రే. ఇంతసేపు ఉండి చేపలు తీసుకొని, వట్టి చేపలు తీసుకొని వీలే అనమాట. ఇంతసేపు వట్టి చేపల కోసం వెయిట్ చేసింది. చేపలు తీసుకొని వెళ్ళిపోవడం. ఇంకా ఈ సరౌండింగ్ మొత్తం వట్టి చేపలు అనమాట. ఇక్కడ దొరుకుతాయి అనమాట వట్టి చేపలు మనకి ఈ సరౌండింగ్లో. చేపలు తీసుకొని ఇంకా చక్కగా వెళ్ళిపోయి మన ఫుడ్ రెడీ అవుతుంది. ఫుడ్ తీసుకొని వెళ్ళిపోదాం. అయ్యో అయ్యో, యాక్చువల్లీ చేపలు తీసుకొని వెళ్ళి బస్సు ఒక కాడ పెట్టిరంట. ఆ బస్సు కనిపిస్తలేదు ఇప్పుడు. వీళ్ళు చేపలు మొత్తం ఏరి ఒక దాంట్లో పెట్టిరంట. బస్సు ఒక కాడ పెట్టి వేరే దగ్గర వేయరంట. వచ్చేసరికి బస్సు కనిపిస్తలేదు. ఇప్పుడు ఆ బస్సు వెతుకుతురు వీళ్ళు. మొత్తం ఎట్లుందంటే పిచ్చిలు వేస్తుంది. ఏదో ఒకటి ఏం చేస్తాం, మన దరిద్రం అట్లా ఉందనుకోవాలి. నాది కాదు మా ఫ్రెండ్ దరిద్రం. చేపలు మళ్ళీ జోకిస్తారు. వెయిట్ తక్కువ వచ్చినాయంట. తక్కువ రాదు ఎక్కడైనా అంతే. వేరే దానికి 200 తీసుకున్నది. ఇది 200, ఇది అది 150. ఇది ఇట్లాంటి చేప ఇదే 150కి ఇదే ఇంకా ఎర్రగా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళు చేపలు తీసుకుంటారు. చేపలు తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా నాకు వీడియో తీసే అంత ఓపిక లేదు. టు బి ఆనెస్ట్, నేను ఫుడ్ దాకా పోయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈరోజు మన అన్లక్ ఏందో గాయస్, నిజంగా టు బి ఆనెస్ట్ చెప్తున్నా కదా. ఏమేమి అనుకున్నావు అన్నీ ఏవి జరగలేదు మాకైతే. అలా బోటింగ్ అనుకున్నాం, బోటింగ్ జరగలేదు. ఫుడ్ కరెక్ట్ టైం, మేము ఫుడ్ ఒక టైంకి అనుకున్నాం, ఆ టైంకి తినలేదు. ఇప్పుడు అరౌండ్ ఎంత అవుతుంది, 6:30 అవుతుంది టైం. 6:30 అవుతుంది. ఇప్పుడు తింటున్నాం. మార్నింగ్కి వెళ్ళి తినలేదు, ఇప్పుడు తింటున్నాం. యాక్చువల్లీ మొత్తం ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మంచిగా ఒక ఫ్రెండ్స్ ఆల్రెడీ కూర్చురు. పోయి ఫుడ్ అంతా తీసుకొని పీస్ఫుల్గా తిన్నామంటే, తినేసి పీస్ఫుల్గా వెళ్ళిపోయినామంటే ఏం పని ఉండదు. బేటే వేసేసేయండి, ఫుడ్ వేసేసేయండి జల్దీ. 4 kgs ఫ్రై, 3 kgs కర్రీ, 3 kgs రైస్. యాక్చువల్గా రైస్ మేము ఇంత అవుతుంది అనుకోలేదు, చాలా ఎక్కువ అయిపోయింది. చాలా మిగులుతుంది రైస్ మాత్రం. కర్రీ అంటే అయిపోతుంది అనుకో, కానీ రైస్ మిగులుతుంది. సరే తిందాం. ఫైనల్గా తినేస్తాం. మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు మోస్ట్. వేసుకున్నా తినేసేద్దాం మనం అయితే. ఇంకా కూర ఆడికాడు సరిపోయిందిరా, గ్రేవ్ ఉంది. అట్లా ఇట్లా ఏందా నా చూస్తున్నావు, కొడతా కొట్టు. ఇంకా క్రేజీ నాకుంది బ్రో. ఒక్కసారి అందరు హాయ్ చెప్పేసాం బ్రో, క్లోజ్ చేసేదాం. ఓకే, ఈరోజు బ్లాగ్ ఇంతే. ఇంకా మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లాస్ట్ దాకా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. నేను మీ సన్నీ టాకీస్.